ఒక దిక్కేమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు గురుకులాలల్లా చదివే పిల్లలకు సన్నబియ్యం అన్నం పెట్టాలి, వారానికి 2 సార్లు నీసుకూర పెట్టాలి, పెరుగు పాలు అన్నీ పెట్టాలి. నా ఇంట్లో పిల్లలు ఏం తింటారో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పెరిగే పిల్లలు కూడా గవ్వే తినాలని హుకుం జారీ చేసిన మీటింగులను మనందరం చూసినాం కదా. కానీ కొన్ని తాట్ల చక్కగా ఉడకని అన్నం, నీళ్ళ చారు, రాళ్ల పప్పు 10 మంది తినే పెరుగుతోటి 40 మందికి సల్ల చేసి పోస్తున్నారట. ఇది సాక్షాత్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ చెప్తున్న ముచ్చట. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లాపూర్ గురుకులాలన్నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జీవన్ రెడ్డి సారు అక్కడి సిబ్బందిని నిలబెట్టి ఊతికారేసిండు. సర్కారు అన్నీ బరాబర్ పంపుతుంటది కదనయ్యా, ఇచ్చింది వండి పెట్టేటందుకు ఎందుకు మీరు ఆగమైతున్నారని అరుచుకున్నాడు. గవర్నమెంట్ నుంచి గట్టిగానే బిల్లులు వసూలు చేసుకుంటారు, పైన పటారం లోన లొటారం అన్నట్టే నడుస్తున్నది కదా అని రెడ్డి సాబ్ ఈ స్కూల్ అంతా కలదిరుగుతా మంచి షెడ్డ ఏందనేది తెలుసుకున్నాడు. కానీ అవి 2 బడ్జెట్ సరిపోతుంది. ఇంతకుముందు అది ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. అవును, ఈ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. వీక్లీ ట్వైస్ నాన్ యూ హావ్ టు గివ్, నాట్ దిస్ వన్స్. చదువు మంచిగా ఉందని చెప్పాను, తిండి కూడా మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాగిన వంట చూస్తే మొత్తం నాన్ పడ్డది.